ఏమంటున్నాడంటే, నా ప్రార్థన రూపం వల్లను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము నీ దృష్టికి అంగీకారములు ఉండుగాక. ప్రార్థన నేర్పుతున్నాడు. కీర్తనాకారుడు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నేర్పేటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలి అనేది ఉంటుంది నేర్పుతున్నాడు. ప్రార్థనలో ఒకటి మొర పెట్టాలి దేవునికి. మనకు మన అవసరాల కోసం ఏం చేయాలంటే దేవునికి, నేను నీకు మొర పెట్టుచున్నాను, నా ఎదుగు త్వరపడి రమ్ము, నా మాటకు చెవియొగ్గుము. అంటే చెవియోగ్య ప్రార్థన చేయాలి, చెవియోగ్య మొర పెట్టాలి. మనం సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం చేయవలసింది దేవునికి మొర పెట్టడం. ఎలాంటి మొర అంటే, దేవుడు ఆ ప్రార్థన, ఆ మాటలు వినే ప్రార్థన మనం చేయాలి. కొంతమంది విస్తారంగా చేస్తారు కానీ వాళ్ళ ప్రార్థన నేను వినను అంటున్నాడు దేవుడు. వాళ్ళు నిండైనటువంటి ముసుగులు ధరిస్తారు, తర్వాత గౌన్లు వేస్తారు, నిండుగా పైనుండి క్రిందకు నిలువుగాను అంగీలు వేస్తారు. కానీ వాళ్ళు విస్తారంగా ప్రార్థిస్తారు, వీధి మూలలో నుంచి ప్రార్థిస్తారు, విస్తారంగా ప్రార్థిస్తారు. నేను వారి ప్రార్థన వినను అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు వేషధారులు అంట. ఏమంటున్నారు వారిని? ఏమంటున్నాడు? వేషధారులు అంటున్నాడు. అంటే వేషం వేస్తారు. ఆ వేషాన్ని దేవుడు నచ్చాడు. కాబట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు వినే ప్రార్థన చేయాలి. క్లుప్త ప్రార్థన అయినా నీ పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధిస్తూ నీ మనసు మార్చుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన ఒకటి మొరపెట్టాలి, రెండవది వినే ప్రార్థన చేయాలి, మూడవది అంటే చేతులెత్తి ప్రార్థించాలి. ఏం చేయాలంటే మూడవది చేతులెత్తి ప్రార్థన. మోషే ఒక దినాన్ని ఏం చేశాడంటే, యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లకను. మరి ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథంలో చేతులెత్తి మోషే ప్రార్థించినట్టుగా నిర్గమాకాండంలో ఒకసారి చూద్దాం. ఆ వచనం చూపించాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. అమాలేకులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీయులకు అమాలేకులు అనేటువంటి వారికి యుద్ధం నేను చెప్తాను, మీకు చదివేంటి అక్లుప్తంగా చెప్తాను. యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ మోషే కొండ శిఖరాన్ని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. సైన్యము యెహోషువ అందరూ కలిసి యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధంలో మోషే గారు దేవునికి కొండ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగ మనందరం చేతులెత్తండి. హల్లెలూయా. బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా. ప్రార్థనలో ఒక భాగం రెండు చేతులు పైకెత్తడం. మీరు ఎప్పుడైనా చేస్తున్నారు? మోకాళ్ళ మీద ఉన్నప్పుడు రెండు చేతులు ఎత్తి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి ఏం చేయాలి? ప్రభువా, నా సహాయం కోసం నేను నిమిత్తం మాత్రమే, నాకేం తెలియదు, ఏం చేతగట్లేదు, జీవించడం, అనుసరించడం, నడవటం, ప్రేమించటం, కదా సమాధానంగా ఉంటాం, భయం కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటాం, విశ్వాసం కలిగి ఉంటాం, చేతగట్లేదు ప్రభావ. నా కుటుంబం నా మాట వింటున్నా, లక్ష్యం లేకుండా పరిష్కారాలు బ్రతుకుతున్నారు. నీ కుటుంబం కోసం చేతులెత్తి రెండు చేతులెత్తి ప్రార్థన చేసిన అనుభవం ఉందా మీకు? ఎవరైనా రెండు చేతులెత్తి ప్రార్థన చేసుకున్నవాడు ఎప్పుడైనా ఒకసారి ఒక గంట, ఒక అర్ధ గంట అలా చేసిన వాడి చేతులు ఎత్తుని చూద్దాం. తెలియదు కదా, ప్రార్థనలో చేతులు ఎత్తాలని కూడా ఇంకా తెలియదు మనకి. మోషే గారు యుద్ధం జరుగుతా, అమాలేకులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళు కొండ మీదకు నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ యుద్ధంలో అమాలేకుల మీద విజయం ఇచ్చాడు. ఈయన బరువు ఎక్కినప్పుడు వాటిని దించాడంట. ఏం చేశాడు? మరి ఎక్కువసేపు నిలబెట్టలేం కదా, చేతులు కొద్దిసేపే నిలబెడతాం, తిమ్మురులు ఎక్కుతాయి కదా. కాబట్టి ఏం చేస్తాడంటే దించేస్తాం. అలానే మోషే గారు కూడా చేతులు కిందకి దించినప్పుడు అంట ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. ఎంత టెక్నిక్ చూసారా? దేవునికి స్తోత్రం చెప్పండి. దించితే ఓడిపోతున్నారు, చేతులు ఎత్తితే విజయాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ లోకం అనే అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు, సాతానుతో యుద్ధం చేస్తున్నప్పుడు, నీ సమస్యలతో పోరాటం చేస్తున్నప్పుడు, వ్యాధులతో పోరాటం చేస్తున్నప్పుడు, బిడ్డ నువ్వు చేతులు ఎత్తేది నీకు దేవుడు విజయం ఇస్తాడు. చేతులు ఎత్తితే నా దగ్గర ఇంకేం లేదయ్య అంటాడు. ఒక దొంగని పోలీసులు వెంబడిస్తుంటే
పోలీసులు దగ్గర పడగానే అతను సరెండర్ అవడానికి ఏం చేస్తాడంటే ఇక గన్ను కింద పెట్టేసి 2 చేతులు ఎత్తుతాడు. అయ్యా ఇక నేను ఓడిపోయాను అని, నా దగ్గర ఏమి లేదని. అప్పుడు పోలీసు వాళ్ళు కాల్ చేయకుండా వాడి దగ్గరికి పోయి వాడిని అరెస్ట్ చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలానే పిల్లరా ఇక 2 చేతులు పైకెత్తడం అంటే, ప్రభా నాకు ఏ చేత కావట్లేదు, నా జీవితంలో ఈ అప్పుల నుంచి విడుదల పొందలేకపోతున్నా, ఈ కష్టాల నుంచి నేను గట్టెక్కలేకపోతున్నా, ఈ వ్యాధి బాధల నుంచి నేను ఈ సమస్యల నుంచి నేను దాటలేకపోతున్నా, ఇవి నన్ను బాధిస్తా ఉన్నాయి, నన్ను కృంగకొడతా ఉన్నాయి, ప్రార్థన చేయనీయకుండా చేస్తున్నాయి, మందిరానికి రానియకుండా చేస్తున్నాయి, ఈ వ్యాధి నన్ను కూర్చోనీయకుండా చేస్తుంది, నీవే నాకు సహాయం చేయ. ఏ డాక్టర్ కూడా నాకు ఇంకా సహాయం చేయలేడు, ఇంకెవరు కూడా నన్ను సహాయం చేయలేడని నువ్వు ఎప్పుడైతే 2 చేతులు ఆయన తట్టు ఎత్తుతావో పిల్లగా, తప్పకుండా ఆయన నీ మొర విని అమాయకుల మీద విజయం ఇచ్చిన దేవుడు నీ ప్రార్థన కూడా విజయం ఇస్తాడు. ప్రార్థనలో చేతులు ఎత్తడం ఒక నైవేద్యంతో సమానం. ఏంటంట నైవేద్యం అంటే? ఇప్పుడు మీరు పెట్టారా దేవుడికి నైవేద్యం? మనం కూడా పెట్టాలంట. స్తోత్రం. నైవేద్యం మన దేవుడు చేసిందే, వాళ్ళది కాదు, మంది రాసుకున్నాడు. మీ మొదటి పంట పండితే మొదటి భాగం తీసుకొస్తా అంటే, మొదటి ఫలం పొట్లు పండే అనుకోండి, తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకొస్తూ మందిరంలో ఆ నైవేద్యం చేసి అందరికీ పెట్టాలని లేఖనాలు. దేవుడికి పెట్టాలి, ఆ పిల్లలందరూ తినాలి. దేవుడికి స్తోత్రం. పాత నిబంధన అయితే అవన్నీ ఆచారాలు మనం చేయలేకపోతున్నామని దేవుడు రిలాక్సేషన్ ఇచ్చాడు. చేయొద్దల్లా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మాట వరుసకి చేయొద్దు కొట్టేశాడంటే ఇంకా 10 భాగాలు మీరు ఎందుకు ఇవ్వాలి? ఇక కానుకలు ఎందుకు ఇవ్వాలి? మీ హృదయం ఇస్తే సరిపోద్ది కదా. స్తోత్రం చెప్పండి. పాత నిబంధన అంతా తీసివేశాడు, కొట్టివేశాడు, ఎత్తివేశాడంటే మనము వాటిని అనుసరించలేకపోతున్నామని దేవుడు రిలాక్సేషన్ ఇచ్చాడంటే ఆ అనుకూలత ఇచ్చాడు. కొంచెం మనకి దాన్ని ఏమంటారు, రిలాక్సేషన్ అంటే అవకాశం ఇచ్చాడు. నీ చేత కావట్లేదు, పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నైవేద్యం అనేది మనం దేవునికి అర్పించి ఇప్పుడు ఏమైనా అర్పిస్తున్నాం అంటే అవన్నీ దేవుడు మనం చేయలేకపోతున్నాం. దేవుడు అన్నాడు మీ హృదయాన్ని నాకు ఇవ్వమన్నాడు, కాబట్టి మీ జీవఫలాలు నాకు ఇవ్వమన్నాడు కదా. ఏమన్నాడు? స్తుతి యాగం అర్పించమన్నాడు. ఈ యాగం చేయలేకపోతున్నాడు కాబట్టి మీరు నన్ను మీ పూర్ణ హృదయంతో, నా పెదాలతో, నాలుగుతో నన్ను స్తుతించమంటున్నాడు కదా. స్తుతి యాగం అర్పిస్తా ఉన్నాం, స్తుతి అర్పణ అర్పిస్తా ఉన్నాము. స్తుతి నైవేద్యాన్ని ఇప్పుడు పాటలు రాస్తాను సార్. స్తుతి నైవేద్యం నేను అర్పిస్తాను పాడతాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నైవేద్యం అనేది ఆ చేతులు ఎత్తటం అంట. నీవు అది చేయలేకపోతున్నావు, అర్పణ తీసుకొచ్చి అందరికి అర్పించలేకపోతున్నావు, ఆ పిల్లలకి ప్రథమ ఫలంతో వండి పాయసాన్ని అందరికి పెట్టలేకపోతున్నావు. నైవేద్యం అంటే పాయసమేనా? చెప్పురంటమ్మా. పాతకాలంలో మీరు మీ పేర్లు అనిపించి ఇలా చేయలేదా? అవునా కదా? అంటే పాతకాలంలో మనం వాటికి చేశారు కదా. చేశారు గిరిగారు మీ పెద్ద తరం అని చేస్తుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళు కదా చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చేస్తుంటే స్తుతి నైవేద్యంగా ఆయనను పెదవులు అర్పిస్తున్నాం, జీవ ఫలాలు అర్పిస్తున్నాం, స్తుతి యాగం అర్పిస్తున్నాం. అవి అంగీకరిస్తా ఉన్నాడు ఏసయ్య. నాకు ఇది చాలే అంటున్నాడు ఏసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. దానితో పాటు అన్నాడు మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు నైవేద్యం అర్పించినట్లుగా ఏంటంటే మీరు చేతులు ఎత్తటమే నాకు నైవేద్యం అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అన్నప్పుడు మీరు చేతులు ఎత్తారు. నేను అడగక మునిపే, నేను చెప్పక మునిపే. కొంతమంది పాస్టర్లు ఎత్తారు, నేను చేయొద్దని మీరు చప్పలు పట్టండి. మోడర్న్ ఆరాధన అనమాట ఇవన్నీ. పాస్టర్ గారు ఒక మాట చెప్పగానే చేస్తాడంట, మీరందరూ టక్కడ కొట్టారు. స్తోత్రం. ఈయనక ఏసైక చెప్పట్లు దొంగలు. స్తోత్రం చెప్పండి. దొంగ ఆరాధన నమ్మమాకండి, పరమాకండి, దండం పెడుతుంది. మీరున్న చోట మోకాళ్ళ మంది సత్యంగా బ్రతకండి, ఆత్మతో ఆరాధించండి. అయ్యా నమ్మకంగా జీవించండి. నువ్వు పెదవులు ఎత్తి ఒక్క మాట అంటే ఆయన నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు, నీ అవసరత తీరుస్తాడు. ఎందుకు వచ్చి పరిగెడుతున్నాడు? ఏసై కంటే నిర్ణయమైన పాస్టర్ ఉన్నాడా అని అది మనం సంఘాలు ఉన్నాయా? నువ్వు ఉన్న చోట ఏసై ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. నేను స్తోత్రం అనగానే నేను చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. అది పద్దాకులు నేర్పకూడదు. వాళ్ళు చప్పట్లు కొట్టినట్టు నేను కూడా నేర్పకూడదు మీకు. స్తోత్రం. చేతులు ఎత్తితే ఎమ్మటి మీ ప్రార్థన, మీ మాట, మీ స్తుతి ఆయన అంగీకరిస్తున్నాడని అర్థం. కాబట్టి ప్రార్థనలో 2 చేతులు ఎత్తి
రెండు చేతులెత్తుట ఆయనకు సాయంకాల నైవేద్యం అర్పించినట్లు. కాబట్టి అలాగా ప్రార్థనలో మీరు చేతులెత్తి ప్రార్థించడం మంచిది. మోషే అలాగ ప్రార్థన చేతులెత్తినప్పుడేమో అమాలేకుల మీద యుద్ధం, శత్రువుల మీద యుద్ధం లభిస్తూ ఉంది. ఆయన బరువెక్కి చేతులు దించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతున్నారు. దాన్ని, ఆ టెక్నిక్ ని మోషే గారు గమనించి, అయ్యా ఇక నేను చేతులు దించను, మీరు ఆ చేయమప్పుడు ఈ చేయమప్పుడు ఆదుకోమని ఒక రాయి తీసుకొచ్చి ఆ కొండ అక్కడ కూర్చుని నిలబడిన చోట ఒక ఎత్తైన రాయి వేస్తే ఆ రాయి మీద కూర్చున్నాడు మోషే. ఇలా ఎత్తి పట్టుకున్నాడు మోషే. సాయంకాలం వరకు అలానే చేతులు ఇట్లా ఎత్తినప్పుడు ఈ వైపున ఆ ఊరు ఇతను ఇద్దరు సేవకులు వాళ్ళ చేతులు పట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఆధారంగా వాళ్ళు పట్టుకుని ఉన్నప్పుడు ఇక అలానే వాళ్ళు సాయంత్రం వరకు అలానే చేతులెత్తి ఉంచినప్పుడు దేవుడు కంప్లీట్ గా ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నీకు కూడా విజయం ఇవ్వాలంటే నీ ప్రార్థనలో నైవేద్యం అర్పించాలి. ఆ నైవేద్యం ఏంటంటే రెండు చేతులు పైకెత్తటమే నైవేద్యం. ఆయన స్తుతియాగమే ఆయనకు నైవేద్యం. నీ జీవితమే సమర్పణే ఆయనకు ఒక నైవేద్యం. మీ దేహములను సజీవ యాగముగా, నీ దేహము దేవుని ఆలయం కాబట్టి ఈ ఆలయాన్ని దేవునికి ఇస్తావా, సాతానికి ఇస్తావా? వ్యసనానికి ఇస్తావా, పాపానికి ఇస్తావా? నీ దేహాన్ని, నీ ఆలయము దేవునిది, నాది అంటున్నాడు. నాది నీ దేహం, నీ మీద అధికారం, నీ బాడీ మీద నీకు అధికారం లేనే. ఎందుకు లేదు ప్రభా, తింటాం తాగడం నా ఇష్టం అంటున్నావు. నీ దేహం మీద నీకు అధికారం లేదు. ఇది ప్రభు వలన నీకు అనుగ్రహించబడిన దేవుని ఆలయము. ఆ దేహము నాది, నా కోసం నేను చేసుకున్నాను. నేను ఆలయముగా నీలోనికి రావడానికి నేను నిన్ను చేసుకున్నాను అంటున్నాడు. నా మహిమ కొరకు నిన్ను నిర్మించుకున్నాను అంటున్నాడు. వాడు చేస్తావా? దేవుని సజీవ యాగముగా నీ దేహాలను ప్రభువుకి ఇవ్వండి. మనుషులు, సాతాను, పాపాన్ని, లోకాన్ని, వ్యసనాలకు, తాగుడికి, చుట్టలకి, బీడీలకి, సిగరెట్లకి ఏమో అక్కడికి స్తోత్రం ఇస్తారా? ఆడవాళ్ళు సారా కూడా తాగుతామంటే క్లాసికల్ సారా స్తోత్రం. మొన్న ఒక యూట్యూబ్ అట్ట పెట్టగానే ఒక ఆమె వచ్చింది అంటుంది, ఏంటది సొంగ, కొడుకు సొంగ. సొంగ అంటే అర్థమైందిగా, వాళ్ళ సొంగలు ఏదో లోపల పెట్టి అంటుంది. పెద్దామే, వయసామే, ఏంటిది అది? గంజాయి. అర్థమైందా? గంజాయి పైపు పట్టుకొని క్లాస్గా వదులుతూ ఉంది. ఆయన దేహాన్ని పాడు చేసి వాడు చెరిపే వాటిని విడిచిపెట్టమంటున్నాడు. ఏది నీ దేవుని ఆలయాన్ని పాడు చేస్తుందో ఆ వ్యసనాన్ని నువ్వు వదులుకుంటే, మానుకుంటే నీ జీవితానికి మంచిది. ఆయన వస్తాడు నీలోకి వస్తే. ఆయన వస్తే ఎలా ఉంటుంది జీవితం? ఒక చెట్టు, ఒక కాలువలో ఎవరన్నా ఒక కాలువ బాగా పారుతుంది, దాని ప్రక్కన చెట్లు ఉన్నాయనుకోండి, అవి ఎలా ఉంటాయి? పచ్చగా తన కాలమందు ఫలమిచ్చు చెట్లు లాగా ఉంటాయి. ఆ చెట్టు అందంగా ఉంటుంది. ఎందుకంటే తన ప్రక్కనే ఎవరున్నారు? నది ఉంది. ఏముంది? కాలువ ఉంది. కాలువలో నీరు ప్రవహిస్తుంది, ఎండిపోల కాలువ. అలానే దేవుని మందిరం అనేటువంటి సింహాసనం నుంచి ఆయన సింహాసనం కూర్చున్నట్ట, ఆ సింహాసనంలోంచి నదులు, జీవనది ప్రవహిస్తూ ఉంటుందంట. మందిరంలో జీవనది ప్రవహిస్తుంది. జీవనది యోరన వృక్షాలు ఎలా ఉన్నాయంటే పచ్చగా ఉన్నాయంట, నెల నెల కాపిస్తా ఉన్నాయంట. చూద్దామా? ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనం చాలు. స్ఫటికము వలె మెరయునట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి రాజవీధుల మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఈ వైపును ఆ వైపున జీవవృక్షముండెను.
అది నెల నెలకు ఆ, ఫలించుచు ఆ. 12 కాపులు కాయ నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము ఈ యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క పట్టణం, ఆ పట్టణం ఆయన సింహాసనం, ఆయన సింహాసనంలో వచ్చి నది ప్రవహిస్తుందంట, జీవనది. ఆ జీవనది ఎవరిన జీవవృక్షం ఉందంట. ఆ జీవవృక్షం ఎలా ఉందంటే పచ్చగా ఉందంట. ఆ పచ్చగా ఉండి ఉట్టి ఆకులతో ఉందా? 12 కాపులు కాస్తా ఉందంట. నెల నెల కాపిస్తుందంట. మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుని మందిరంలో దేవుని సింహాసనం ఉంది. ఆయన సింహాసనం నుంచి దేవుని వాక్యం అనే జీవనది ప్రవహిస్తుంది. ఈ జీవనది ఎవరైనా ఉన్న వృక్షాలు ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి, కాపుకాయ స్థితిలో ఉండాలి. పచ్చగా ఉంటుంది, నిండుగా ఉంటుంది, కాపు కాస్తా ఉంటుంది. పిల్లరా చూసే యజమానికి ఎలా ఉంటుంది? చూసే యజమానికి ఎలా ఉంటుంది? పచ్చగా కాపు కాస్తూ ఎండిపోకుండా చక్కగా నెల నెల కాపిస్తుంటే సంవత్సరానికి ఒక కాపు కదా ఇప్పుడు ఇచ్చేటువంటి వృక్షాలు, అవునా? ఇప్పుడు మనం కాసే వేసవిలో మామిడికాయ వస్తుంది, జామకాయ వస్తుంది, అట్లాగా ఒక సంవత్సరానికి ఒకసారి కాపు కాస్తున్నాయి. ఈ వృక్షం ఎలా కాస్తుందంట? ప్రతి నెల కాస్తుందంట. స్తోత్రం చెప్పండి. ప్రతి నెల కాపిస్తా ఉంది పిల్లరా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరు నదుల యోరన ఉంటారు. ఆ వృక్షము అందరికి యజమానునికి అందాన్ని ఇస్తుంది, యజమానికి సంతోషిస్తుంది, యజమానునికి ఆహారాన్ని ఇస్తుంది. ఆ ఆకులంట జనాలను స్వస్థపరచడానికి కూడా, జనాలకు కూడా ఉపయోగపడుతుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోరన ఉండాలి, నదుల యోరన. సింహాసనం దేవుని మందిరంలో రావాలి, దేవుని మందిరానికి వచ్చి దీవించబడాలి. దేవుని మందిరంలో వేలులు ఉన్నాయి ప్రభునందు ప్రియులారా. కాబట్టి నదుల యోరన, నీటి కాలువల యోరన, నాటబడిన వృక్షాలు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షాల వలె ఉంటాయి. నది మీన్స్ యేసయ్య, కాలువలు మీన్స్ దేవుని వాక్యం. కాబట్టి ప్రభు వాక్యము యోరన మనం ఉన్నప్పుడు, ఆ నీడలో ఉన్నప్పుడు, ఆయన యోరన ఉన్నప్పుడు తప్పకుండా మనం నెల నెల కాపుచ్చి సంతోషంగా కనిపిస్తాం, ఆనందంగా కనిపిస్తాం, ఉజ్జీవంగా కనిపిస్తాం, క్రమంగా కనిపిస్తాం, క్రమశిక్షణ కలిగి నడుచుకుంటాం. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ దేవునికి నీవు ఇష్టమైన ప్రీతికరమైన బిడ్డగా ఉంటావు. కాబట్టి దేవుడు లేని లోకమేమో, నీరు లేని లోకమేమో. కాలువ ఉంది కానీ నీరు లేదు, మందిరం ఉంది కానీ దేవుడు లేదు, నీవు జీవిస్తున్నావు కానీ జీవం లేదు. అప్పుడు ఎలా ఉంటావు? నీవైనా నేనైనా ఎలా ఉంటావు? ఎండిపోయిన స్థితి, ఎండిన మొక్కలాగుంటావు, మూడు బారిన మొక్కలాగుంటావు. ఇక ఎండిపోయిన మొక్క ఎలా దేనికి పని చేస్తుంది? ఎండిన మొక్క, ఎండిన చెట్టు నరకబడి అగ్నిలో పడేయడానికే పనికి వస్తుంది, కానీ ఇక దేనికి పనికిరాదు. కాబట్టి నీవు నేను కూడా నీ దేవుని బిడ్డ, ఆయన నీడలో ఉండకపోయినా, ఆయన నీతో ఉండకపోయినా, నీవు ఆయన యోరన ఉండకపోయినా, ఆయన సన్నిధిలో ఉండకపోయినా ఎండిన స్థితి. ఎండిపోవడం అంటే జీవం లేని స్థితి, ఆనందం లేని స్థితి, సంతోషం లేని స్థితి, సమృద్ధి లేని స్థితి కదా. ఇక ఎప్పుడు ఏడిపే, ఎప్పుడు నవ్వే ఉండదు నీ జీవితంలో. నీవు అందరికి కూడా అసహ్యంగా కలుగు చేస్తావు. నిన్ను చూస్తే అందరూ అవమానిస్తారు. మన సంఘాన్ని చూస్తే నవ్వుతున్నారు కొంతమంది, కొన్ని సంఘాలు. ఎందుకు నవ్వుతున్నారు? మీరు ఎండిపోయి ఉండేవాడు. ఎండి చెట్లు చూసి నవ్వరా? ఎండిపోతే నవ్వరా? ఎండి చూస్తే ఎగతాళి చేయరా? నీవు నేను కూడా అది పచ్చగా నెల నెల కాపిస్తా ఉంటే, ఆత్మఫలాలు ఫలిస్తా ఉంటే, నీవు వృద్ధి చెందుతా ఉంటే, వాక్యంలో, ప్రార్థనలో, ఆర్థికంగా, భౌతికంగా, ఆత్మీయంగా నువ్వు వృద్ధి చెందుతా ఉంటే, వాళ్ళు ఏడ్చినా దేవునికి సంతోషమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎండిపోతే
దేనికి పనికిరావు బిడ్డ, పనికిరావు. దేవునికి కూడా పనికిరావు. దేవుడు కూడా బాధపడుతుంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులగా ఎప్పుడు నీటి కాలగా వాక్యపు యోరణ, వాక్యం చదువుకుంటూ, వాక్యం ధ్యానిస్తూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని ఎడల ఆశపడుతూ, దేవుడు అంటే ఆశ. దావీదుకు ఉన్నట్టు ఒకటే ఆశ, దేవా నీ మందిరానికి రావాలని ఆశ నాకున్నట్టు ఆశపడ్డాడు. నీ మందిర ఆవరణలో నేను నిత్యం ఉండాలని ఆశపడుతానంటాడు. కీర్తనగాడు అంటాడు, నీ మందిరంలో ఒక ఒలివ మొక్కలాగా ఉండాలయ్యా, నేను పచ్చని ఒలివ మొక్కలాగా ఉండాలని కోరుకుంటాను. నువ్వు ఉంటున్నావా? అలా ఆశపడుతున్నావా? లేదే. ఎండిపోయిన స్థితి, ఎండిన స్థితి, క్రమం లేని స్థితి, ప్రార్థన లేని స్థితి, విశ్వాసం లేని స్థితి, దేవుని భయం లేని స్థితి కదా. ఎండిపోయినటువంటి స్థితి. నువ్వు దేనికి పనికిరావు, ఎవరికి పనికిరావు. దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నావు కదా. మరి నీ దేవుని ఆలయాన్ని పాడు చేస్తూ ఎండిపో చేసుకుంటున్నావా? ఇకనైనా మార్చుకుంటావా? దేవుడు కోరుకుంటాడు. పచ్చని ఒలివ మొక్కలాగా దేవుడు ఉజ్జీవించబడాలని దేవుడు కోరుకుంటాడు. ఫలాలు కలిగిన అంజూరంలాగా ఉండాలని కోరుకున్నాడు. దిననాన్ని యేసుప్రభు మార్గాన్ని వస్తుంటే ఇరుగు మార్గంలో ఒక అంజూరపు చెట్టు కనబడుతూ ఉందంట. ఆయన ఆకలి కొనగా అంటాడు. ఏమంటే ఏంటంట? ఆకలి అయిందండి యేసేకి. ఆ చెట్టు వైపు చూశాడు. ఏమన్నా ఒక కాయ ఉంటుందేమో కోసుకుంటున్నాం. నీ వైపు కూడా చూస్తున్నాడు. ఏమైనా ఆత్మఫలాలు ఉంటాయేమో నీ దగ్గరికి రావాలి, నీ ఇంటికి రావాలి, నీకు దీవించాలి, జక్కయ్యలాగా మార్చాలి, జక్కయ్యలాగా నేను అబ్రహాము కుమారుడుగా చేసుకోవాలి, అనేకులకు తరము, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని ఆయన చూస్తూ నీ దగ్గరికి రావాలని. ఏమైనా ఒక ఫలం ఉందేమో, ఆ ఫలము ఆయన ఆకలి తీరడానికి నీ వైపు చూస్తూ ఉంటే ఒక్క ఫలము కూడా లేని పరిస్థితి. ఏం చేశాడు? కోపం వచ్చేసింది, శపించాడు. నేను వచ్చినప్పుడు, ఆకలైనప్పుడు నాకు ఒక ఫలం కూడా, నేను కదా సృష్టికర్తని, నిన్ను సృష్టించిన వాడును, కాయాలని నా పిల్లలకి నాకు ఆహారం ఇవ్వాలని నేను చేస్తేనే నువ్వు ఒక్క ఫలం కూడా ఇవ్వలేదు కాబట్టి ఎండిపోమన్న ఆయన శపించాడు. ఏం చేశాడంట? శపించడా యేసయ్య? శపించాడు ఎండిపోయిన మొక్కని. నీవు కూడా, నేను కూడా దేవుని మాట వినకపోతే 1కి 3 సార్లు నిన్ను చూస్తాడు, ఇక నేను వదిలిపెడతాడు. అదే శాపం. నిన్ను విడిచాడు అంటే, ఆయన తోడు ఎడబాసాడు అంటే ఎండిపోయిన స్థితి. ఇక నీవు భౌతికంగా ఒకవేళ అన్యాయంగానో లేకపోతే కష్టపడు ధనాన్ని సంపాదించుకున్నా నువ్వు బ్రతుకుతూ ఉండి చచ్చిన స్థితి అని అర్థం కదా. జాగ్రత్త. ప్రభు యోరణ, ప్రభు నీడలో బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకో. నీ దేహాన్ని సజీవ యాగముగా ఆయనకి ఇవ్వడానికి తీర్మానం చేసుకో. అప్పుడు ఆయన వస్తాడు, నిన్ను దీవిస్తాడు, పచ్చగా ఉంటావు, ఆయన ఆనందిస్తాడు, ఫలాలతో ఉంటావు, ఆయన సంతోషించి ఫలాలు తింటాడు. ఆ ఫలాలు ఆయన తీసుకొని ఎంతో ఆనందిస్తాడు. ఆ బిడ్డ నా ఆకలి తీర్చేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ప్రార్థనలో 2 చేతులు ఎత్తటం. నీకు ఈ లోకం అనే అమాలేకీయులతో, అమాలేకీయులు అంటే ఎవరంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగం, దేవుని పిల్లలను చేర్చుకొనని జనాంగం అమాలేకీయులు. దేవుని భయములైనటువంటి వాడు, లోకస్తులు, విగ్రహారాధన చేసేటువంటి వాడు, మనల్ని ఎగతాళి చేసేటువంటి వాడు. అలాంటి వాళ్ళతో నువ్వు కదా సాతాను వారి సంబంధికులు అనమాట. ఈ దేవుని బిడ్డలారా, మనం పోరాటం అంట శరీరంతో కాదు కానీ అధికారులతోనూ. ఎఫెసీ 6:10 అంటాడు భక్తులైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తూ, మనం పోరాడేది శరీరంతో కాదు, అధికారులతో కాదు, మనం పోరాడేది శరీరంతో కాదు కానీ అధికారులతోనూ, ప్రధానులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులు. చదవండి 6:10, ఎఫెసీ 6:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 త్వరగా. శక్తిని బట్టి బలవంతులై ఉండండి, నీ బలముతో నీవు జయించలేవు. చదువు. శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునుడి. ఏలయనగా నీ పోరాటము శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందు దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే
దినాన ఆయనను ఎదిరించినట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోమన్నాడు. సమస్తం నీవు పోరాడేది శరీరంతో కాదు. మోషే పోరాడింది, మోషే సైన్యము ఇశ్రాయేలు ప్రజలు పోరాడింది అమాలేకులైనటువంటి శరీరంతో. కానీ నీవు నేను ఆత్మ రక్షించబడిన బిడ్డలు, బాప్తిస్మం తీసుకున్న బిడ్డలు, ప్రభు నమ్ముకున్న బిడ్డలు, భయభక్తులు కలిగి జీవించే బిడ్డలు, మీరు పోరాడేది ఆ మనుషులతో కాదంట. అధికారులు, ప్రధానులు, అంధకార సంబంధముల లోకనాథులు, ఆకాశ మండలంలో ఉండేటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ఆపత్తినాన్న నీవు ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోమన్నాడు. అంటే ఆయన బలాన్ని ధరించుకోమండి. ప్రభు యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. క్రీస్తుని సంపాదించు, సాతానును ఎదిరించగలుగుతావు. అమాలేకులు అనేటువంటి ఈ దురాత్మలను ఎదిరించగలుగుతావు. అమాలేకులు అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రజలు. అర్థమైందా? అమాలేకులు అంటే ఇప్పుడు ఇక్కడ వ్యతిరేకమైన వారెవరు? సాతాను అని సమూహం. అర్థమైందా? అక్కడ మోషే భక్తులు, ఇజ్రాయెల్ ప్రజలు అమాలేకులైనటువంటి అన్య దేశస్తులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అమాలేకులు అంటే అక్కడేమో మనుషులతో పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి రెండు చేతులెత్తి దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. రెండు చేతులెత్తి సాయంకాలం వరకు ప్రార్థనలో ఉన్నాడు. కాబట్టి అమాలేకుల మీద దేవుడు విజయం ఇశ్రాయేలు ప్రజలకు మోషే గారికి ఇచ్చాడు. అలానే నీవు నేను కూడా ఈ లోకంలో పోరాటంలో ఉన్నాం. కానీ నీవు మనుషులతో కాదు పోరాడేది. మనుషులు కనపడుతుంటారు నీ ముందు తగాదాడుతున్నట్టు. స్తోత్రం చెప్పండి. అంతేగాని వాళ్ళలో ఉన్నది ఎవరంట? సాతాను వాని సమూహాలు. ఒక ఆమె చుట్టూ తాగుతుంది, ముసలామ, అంత ఎట్లా ఉంది, గుప్పు ఉంది. నేను ఆమెకెళ్ళ పోతా అలా చూస్తుంటే ముసలామ బలి తాగుతుంది ముచ్చటగా. మీరు కూడా తాగుతారా? తాగుతూ ఉంటే నేను బలి తాగుతున్నావా అన్నట్టుగా ఆమె చూస్తూ ఉంటే ఆమెగా తాగింది. ఆమెలో ఉన్న స్కెలిటన్ తాగుతాం. ఎవరున్నారంట? స్కెలిటన్ కనపడుతుంది. స్కెలిటన్ అర్థమైనా ఎముకల బొమ్మ కనపడుతుంది. ఎవరు కనపడుతున్నారు? ఎముకల బొమ్మ. అది మొత్తం ఎముకలు పుర్రు. ఎముక తెలుసా? నీలో ఉన్న ఎముకలు ఎలా ఉంటాయి? దాడిని అమర్చాడు దీనికి లోపల. ఎముకలు గూడును అమర్చి తర్వాత ఆ నరాన్ని, శరీరాన్ని అదిని పొదిగాడు దేవుడు. ఆ శరీరం అంతా పోతే ఆ ఎముకల గూడు మాత్రమే మిగులుతుంది. అందమా అని ఒక పాట పాడతాడు. మీరు మురిసిపోమాక అందమా అని పాడుతున్నా. నైజమైన అట్లానే మనం ఎంతో మురిసిపోతా ఉంటాం. ఒక్కసారి దేవుడు అద్దంలో చూసుకుంటున్నప్పుడు కనుక ఈ శరీరం అంతా పోయి ఆ ఎముకలు కూడా కనపడాలి నీకు. స్తోత్రం. అప్పుడు అర్థమైతే నా అందం ఏంటో. అబ్బో ఇక భయపడిపోతాను. స్తోత్రం. ఈ ముస్లిం కూడా అంటే నేను అదే తాగుతున్నావా అనుకుంటా అదే చూస్తూ ఉన్నా. ఎముకలు బొమ్మ కనపడతా ఉంది, అది తాగుతుంది. స్తోత్రం. నువ్వా ఈ పని చేస్తుంది సాతానా అనుకున్నాను. కాబట్టి నువ్వు మనుషులతో కాదు నీ పోరాటం. మనుషుడు నీకు సాతాను వానిలోనికి వచ్చేసి నీతో పోరాడుతున్నాడని గుర్తుపెట్టుకో. కాబట్టి మన పోరాటం మనుషులతో కాదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకంట సాతాను పెద్ద గ్రూప్ ఉందంట. అధికారులు ఉన్నారంట. వాళ్ళు ఎవరున్నారు? అధికారులు అంటే మన ఎమ్మెల్యే గారు మనకు అధికారే కదా. ప్రధానమంత్రి, అధికారులు, ప్రధానులు. ఈయన అధికారి. ఆయన వెనక ప్రధాని ఎవరు ఉన్నారు? మోడీ గారు ఉన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి, ప్రధానులు, ముఖ్యమంత్రులు ఉన్నట్టుగా ఇవాళ వాళ్ళకి ఒక స్టేటస్ అంటే ఒక క్రమశిక్షణ. పైన రాజుగారి కింద ప్రధానుల కింద మంత్రుల కింద చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళ కింద మనందరం. స్తోత్రం. ఎలాగా క్రమం ఉందో, ఆర్డర్ ఉందో అధికారులలో కూడా మనం పోరాడే వాళ్ళలో కూడా అధికారులు ఉన్నారు. ఎవరున్నారు అంటే దురాత్మలు పంపించేవాడు. అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అంధకార సంబంధముకు లోకనాథులు ఉన్నారు. లోకనాథులు అంటే ఈ లోకంలో దేవుళ్ళని కొలవబడేటువంటి వారు. లోకనాథులు అంటే ఎవరంట?
చెప్పండి, ఎవరంటే లోకనాథులు అంటే ఈ లోకంలో కొలవబడే దేవతలు, దేవుళ్ళు అనబడే లోకనాథులు, ఈ లోకానికి వాళ్ళ నాథులు, అధికారులు అన్నమాట. కనబడని వాళ్ళు, వీళ్ళందరితో మనం పోరాడుతున్న. ఆ తర్వాత ఆకాశంలో ఉన్నాయంట. ఏమున్నాయంట? ఆకాశంలో ఏమున్నాయి చెప్పండి, ఏమున్నాయి? దురాత్మల సమూహాలు ఉన్నాయంట. ఒక్కటి కాదు, దురాత్మల సమూహాలు ఉన్నాయి. వాటితో మీరు పోరాడుతున్నారు. కాబట్టి ఒక దిన సాధు సుందర్ సింగ్ గారంట ప్రార్థన చేస్తా ఉన్నాడంట. సాధు సుందర్ సింగ్ గారు, ఆయన మంచి, ఆయనకు ఉన్నటువంటి పేరంటే రక్తము కారుతున్న పాదములు గల అపోస్తులు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పులు కూడా వేసుకోడంట. మంచు కొండల్లో వెళతా కూడా చెప్పులు లేకుండా పోతాడంట. 16 ఏళ్ల ప్రాయంలో టిబెట్కి వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి గొప్ప యోధుడు ఆయన. యేసు ప్రభు వారిని ద్వేషించినవాడు, బైబిల్ను చించినవాడు, కాల్ చేసినవాడు. కాలేజీ మధ్యలో, పిల్లలందరి మధ్యలో, ఇంగ్లాండ్ లో చదువుకుంటూ, క్రిస్టియన్ దేశంలో చదువుకుంటూ, క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటూ, క్రిస్టియన్ పిల్లల మధ్య, అంటే ఇంగ్లాండ్ లో మందర్శిగా వాళ్ళ మధ్య ఉంటూ, వాళ్ళ మధ్యలోనే వీడు సిక్ అనమాట. సిక్కులు అత్తనితను అంటే, సిక్కులు అంటే తెలుసుగా, ఈ జుట్టు అంతా పెంచుకొని దాన్ని అట్లా జుట్టుకొని దీని మీద గుడ్డ అట్లా జుట్టుకుంటారు. అది సిక్కులు అంటారు వాళ్ళనమాట. ఆ యొక్క కులానికి చెందినవాడు, ఆ యొక్క వంశానికి చెందినవాడు. ఇతను అక్కడ ఇంగ్లాండ్ లో కాలేజీలో చదువుతూ బైబిల్ అంటే ద్వేషంతో వాళ్ళందరి మధ్య కాలేజీలోని బైబిల్ని కుప్పగా చించేసి అగ్గి పెట్టినటువంటి వాడు సాధు సుందర్ సింగ్. దేవుని స్తోత్రం చెప్పండి. ఓ దినాన్ని అతను ప్రార్థన చేసుకున్నా. ఇక అతనికి అంట ఈ బైబిల్ కాల్చిన దగ్గర నుంచి ఈ గుబులుగా ఉందంట. ఏం అర్థం కావట్లా, అన్నం నెమ్మదిగా నిద్ర రావట్లా, ఏటో భయగా రకరకాలుగా భయపడుతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు, బెంగగా ఉన్నాడు, దిగులుగా ఉన్నాడు. ఏం అర్థం కావట్లేదు. గుబులుగా ఉన్నాడు. గుబులు అంటారు. ఆయన అర్థం కాని స్థితి, డైలమో స్థితి అనమాట. అలా ఉన్నప్పుడు అసలు ఆ రోజు అనుకున్నాడంట, ఆ రాత్రిలో అనుకున్నాడు, అసలు ఎందుకు వచ్చింది డైలమా? నేను బైబిల్ కాల్చేసినందుకు వచ్చిందేమో. అయినా ఒకసారి గమనిద్దామని ఆ రోజంట అనుకున్నాడంట మనసులో, మా గురునానక్ దేవుడైతే నువ్వు రావాలి, యేసు దేవుడైతే నువ్వన్నా నాకు కనిపించాలి. అలా కనిపిస్తే, అలా చెప్తేనే నేను నిజంగా ఎవరు దేవుడో తెలుసుకుంటాను. మేము పూజించే గురునానక్ దేవుడా, నువ్వురా, నాకు కనిపించి నాతో మాట్లాడు. నేను బైబిల్ కాల్చిన క్రిస్టియన్ దేవుడా, నువ్వన్నారా, నాతో మాట్లాడు. వాళ్ళు సిక్కులు వాళ్ళు ఏంటంటే పట్టుదల కలిగిన వాళ్ళ మాట అంటే వాళ్ళు ఆ మాటకు నిలబడతారు అన్నమాట. అతను అనుకున్నాడట, మీరిద్దరిలో ఎవరో ఒకరు నాకు నిజమైన దేవుడు ప్రత్యక్షం కాకపోతే నేను తల కింద, రైలు కింద తల పెట్టేస్తాను. వాళ్ళ ఇంటి ప్రక్కనే ఉందంట ట్రాక్. కనిపించకపోతే నేను తల కింద, రైలు కింద, తల కింద కాదు, నన్ను రైలు కింద అనుకున్నాడంట. కూర్చున్నాడు. ఇక తెల్లారిపోతుంది, ఎవరు రాలేదు. 4 గంటలప్పుడు, ఇక 4 గంటలు దాటితే ట్రైన్ వస్తుంది. 4 గంటలప్పుడంట ఉన్న తలుపులు అలానే వేస్తున్నాయి, ఆ తలుపులు అలానే వేస్తున్నాయి, లోపలికి వేసే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి రారంటారండి కొంతమంది, వేసే కనిపించడంటారండి. బైబిల్ గ్రంథంలో ఆయనను చూడలేడు అని ఉంది, చూసిన వారు అనంత స్వరూపుణ్ణి ఎవరు చూడలేదు. చీమ నిన్ను ఎలా చూస్తా చీమ. మీరు ఒక్కటి గమనించుకోండి, దేవుని విషయంలో మనం అర్థం కావాలంటే, చిన్న చీమ నీ మీద ఎక్కి చెలిస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. నువ్వు మౌనంగా ఉంటే అది నిన్ను కుట్టుంది కదా, ఇదేందో ఆహారం అనుకొని కుట్టి తినాలని ప్రయత్నం చేస్తుంది. నువ్వు శత్రువు అని కుట్టదు. అది ఏమైనా ఆహారం మెత్తగా ఉంది, ఇది ఆహారం ఏమైనా తినాలని కుట్టి నేను తినాలని ప్రయత్నం చేస్తుంది. దాని ఆకలి, కడుపు. చీమ, నీవు చీమను చూస్తున్నావు కానీ చీమ నిన్ను చూస్తుందా? ప్రశ్న వేసుకోండి. చూస్తుందా? చీమ కంటికి మనం పెద్ద పర్వతంలా కనపడుతుంటామేమో. ఈ పర్వతం మీదకి ఎక్కినట్టుగా ఆకలి కోసం దాన్ని తిప్పొద్దులే మనం తిరుగుతూ ఉంటుంది, తింటా ఉంటుంది, కలుస్తూ ఉంటుంది. అర్థమైందా? చీమ కంటికి మనం ఎలాగ కనిపించమో, అందము చాలమో చూడడానికి, మన బాడీ మొత్తం చూడడానికి చీమకి అవకాశం, దాని కంటికి చిన్న కన్ను కాబట్టి అందలేము, కనిపించదు. అలానే
పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే నీవు నేను మనం అందరం అంట సర్వ ప్రపంచం అంట ఆయన మీద నిర్మాణమైనట. దేవుని స్తోత్రం చెప్పండి, చేతులు చెప్పండి హల్లెలూయా. ఆయన మీద నిర్మాణమైన అంట. మళ్ళా పౌలు గారు అంటున్నాడు ఆయన మీద మనం చెల్లిస్తున్నాం, నడుస్తున్నాం. చెల్లించడం అంటే నడుస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, జీవిస్తున్నాం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద మనం చెల్లిస్తున్నామంట. చీమ నీ మీద ఎలా చెల్లిస్తుందో, చీమ నిన్ను ఎలా కుడుతుందో ఆకలి కోసం చీమ నిన్ను చూడలేకపోతుందో నీవు నేను కూడా దేవుని మీద అలా చెల్లిస్తున్నామంట. ఉనికి కలిగి ఉన్నాం, జీవిస్తున్నామంట. ఇక ఆలోచన చేయండి. కాబట్టి నీవు దేవుని మీద నడుస్తూ చెల్లిస్తూ ఆయన చూడలేకపోతుంది. ఒక చీమ లాంటి వాడు నీవు నేను. చీమ కన్ను ఎంతో, నీ కన్ను కూడా అంతకంటే చిన్న అని అర్థం. కాబట్టి నీవు అనంతుడిని, భువన భువాంతరాలన్నీ కూడా ఆయన మీద ఉంటే ఆయన మీద తిరుగుతూ ఉన్నారు, కానీ ఆయన ఎవరో తెలియట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనను చూడలేడు, అనంతుడిని చూడలేడు, విశ్వరూపుడిని చూడలేడు, విశ్వనాథుడిని చూడలేడు, నింగి నేలను ఆవరించిన దేవుని మానవుడు చూడలేడు, చూసి బ్రతకలేడు. ఎందుకంటే ఆ రూపం దెయ్యాన్ని చూస్తేనే భయపడతావే, నువ్వు రచ్చపోసుకుంటావు దెయ్యాన్ని చూస్తేనే. దెయ్యం నిజంగా దెయ్యంలా కనపడింది అనుకోండి, లేకపోతే ఒక దూత, దేవుడి దూత ఒక దూతలాగా నిలువెత్తున కనపడ్డాడు అనుకోండి, గుండెలు అలసిపోతుంది, చూడదు, భయం వచ్చేస్తుంది, ఆర్ట్ ఫెయిల్ అవుతుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి సోజ్ చెప్పుద్దాము, వాళ్ళ గుడులలో సోజ్ చెప్పి వాళ్ళకన్నీ సోజ్ అంటే అర్థమైందా, వాళ్ళు జరుగుతున్నది జరగబోతున్నది, నువ్వు ఇట్లాగా నువ్వు అట్లాగా అలా అవుతావు, ఇలా జీవించకూడదు, అలా నువ్వు అది చేస్తానని చెప్పేసి దాన్ని సోది అంటారు, అది చెప్తూ ఉంటుంది గుళ్ళో. ఈమెకి ఒక దినాన వాళ్ళ అత్తయ్య అనుకుంటా, మా అక్క దేవుని సేవకురాలు, ఆమె ప్రార్థన చేస్తున్న వాళ్ళ కుటుంబాల కోసం. ఈమె ఇట్లా సోది చెప్తున్న దేవాలయంలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటుంది, డబ్బు సంపాదించుకుంటుంది, తాను కూడా రక్షించబడితే బాగుంటుందని ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమె కంటే యేసయ్య ఒకసారి అలా మందిరం దగ్గర అలా చేతులు జాపి నిలబడ్డాడంట. నిలువెత్తు విగ్రహం, తెల్లని వస్త్రాలు వేసుకుని, జుంపాలు ఉంది. మన యేసయ్య కనుక బైబిల్ గ్రంథంలో ఆయన స్వరూపం ఎలాగుందో అలా చేతులెత్తి ఇలా మందిరం దగ్గర ఆమె వస్తూ ఉంటే, ఆమె ఎదురు వస్తూ ఉంది బాగా, ఆ మందిరం దగ్గర నిలబడి ఇలా చేతులు చాపాడు. నా వైపు చూసారా, ఇలాగా చేతులు చాపుతూ ఉన్నాడంట. అంత దూరంలో చూసి ఆమె వెంటనే 15 రోజులు జ్వరం వచ్చింది. దేవుని చూస్తే ఏమొచ్చిందంట, జ్వరం వచ్చేసి అడిపోయింది మంచం. దేవుని చూస్తే, దేవదూతను చూస్తే నీకు భయమే, అనంతుడిని చూస్తే నువ్వేడలేదు, గుండె బలితో ఆగిపోదు. అందుకే మీరు అనంతుడిని చూడలేదు, చూసి బ్రతుకోడు అంటారు. మోసే నన్ను చూడాలనుకుంటున్నావా, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఉంటుంది, ఈ రోజున నీవు చేతులెత్తుగా సాయంకాల నైవేద్యంగా ప్రతిరోజు నీవు చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి పోరాటంలో, సాతాను వాని దూతల పోరాటంలో, అమాలేకులు, అక్కడ మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలు అమాలేకులతో పోరాటం చేశారు. ఇప్పుడు నీవు నేను ఇశ్రాయేలు, దేవుని స్తోత్రం చెప్పండి, మార్పు చెందిన ప్రభుని నమ్ముకునే ఇస్రాయేల్, ప్రభు దొరికిన ఇశ్రాయేలు మనం. కాబట్టి మనం పోరాడేది అధికారులతో, ప్రధానులతో, అంధకార సంస్థల లోకనాథులతో, ఆకాశంలో ఉన్న దురాత్మల సంబంధంలో పోరాడుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నీవు క్రీస్తుని సంపాదించుకోవచ్చు, ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు సంపాదించుకోవచ్చు, చేతికి ఖడ్గం సంపాదించుకోవాలి, ఈ చేతికి డాలర్, విశ్వాసమైన డాలర్ సంపాదించుకోవాలి, ఏ కదా సర్వాంగ కవచం సంపాదించుకొని దుష్టుడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటే వాడే పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సాధు సుందర్ సింగ్ గారు ఆ రాత్రిలో 4 గంటల వేళప్పుడు యేసయ్య ప్రత్యక్షమై తన జీవితాన్ని మార్చేశాడు. కనిపించాడు యేసయ్య. అలానే ఇంటిలోకి వచ్చేసాడు, గదిలోకి వచ్చేసాడు. ఇతను అంటున్నాడ, క్రైస్తవుల దేవుడువా, నువ్వు ఆ దేవుడివి, నువ్వు వచ్చావా అంటున్నాడు. మా గురునాన్నకు ఏమయ్యాడు, ఆయన ఎందుకు రావట్లేదు అంటున్నాడు. ఉంటేగా నువ్వు పేరు పెట్టుకున్నావు, ఏదో బొమ్మ పెట్టుకొని గురునాన్నకు మా దేవుడు, మా కుల దేవుడు అనుకున్నావు.
ఆయన లేడయ్యా, నేనే ఉన్నవాడని. స్తోత్రం చెప్పండి. నేనేనయ్యా నిజమైన నీవు వెతుకుతున్న రక్షకుడును, యేసయ్యను. నేనే నిజమైన దేవుడని అతను దీవించాడు. నీవు నాకు సాక్షిగా బ్రతకమన్నాడు. దేవుని స్తోత్రం. నా కొరకు నువ్వు జీవించాలంటే 16 ఏళ్ల ప్రాయంలో ప్రభువు నమ్ముకొని మార్పు లేని యోధుడిగా టిబెట్ దేశానికి, దేవుడు ఎరగని దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. హిమాలయ పర్వతాల మీదుగా, అవి మంచు పర్వతాలు, అవి దాటి వెళ్ళాలి, టిబెట్ వెళ్ళాలంటే. వాటిలో కూడా పాదాలకు చెప్పులు లేకుండా కూడా నడిచి వెళ్ళినటువంటి వాడు, రక్తము కారే అపోస్తులుడు అనే పేరున్నటువంటి సాధు సుందర్ సింగ్. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన ప్రార్థన చేస్తా ఉన్నట్టు తిన్నాను. ఆయన చరిత్ర చాలా బాగుంటుంది. చదివి పుస్తకాలు ఉన్నాయి, కొనుక్కొని చదువుకోండి. చాలా బాగుంటుంది. ఆత్మీయంగా చదివితే నీ గుండెలు కూడా కరిగిపోతాయి. ప్రియులరా, ఓ రోజు ప్రార్థన చేస్తూ ఉంటారంట. భూగోళం కనపడతా ఉందని. ఏం కనపడతా ఉంది? భూగోళం. భూమి అంతా కూడా ఆయన ముందు కనిపిస్తా ఉంది దర్శనంలో. ఆ భూమి చుట్టూరంట భూమి మట్టి కనపడకుండా భూమి నిండా దురాత్మ సమూహములు ఆవరించి ఉంది. ఏమన్నా చెప్పడమా? దెయ్యాలు, శక్తులు, దురాత్మ సమూహాలు ఆవరించి భూమిని కప్పి ఉన్నాయంట. అంటే ఖాళీ లేకుండా, మన్ను కనిపించకుండా అంతగా భూమి చుట్టూ ఆవరించి ఉన్నాయంట సమూహాలు. కోట్లాది దెయ్యాలన్నమాట పిల్లలు. మనం జయించాలంటే జయిస్తామా? కాబట్టి అంటున్నాడు, సర్వాంగ కవచాన్ని ధరించుకో, తుదకు ప్రభు యొక్క శక్తిని సంపాదించు. నేను ఈ పోరాటంలో శక్తి ఏంటంటే చేతులు ఎత్తటమే నైవేద్యం. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నీకు జయం రావాలంటే, నీ బలహీనత మీద జయం రావాలంటే, అమాలీకులైనటువంటి ఈ దురాత్మ సమూహాల మీద నీకు జయం రావాలంటే, ఈ పోరాటంలో నీవు విడుదల పొందాలంటే యేసయ్యను ధరించుకో. చేతులెత్తి యేసయ్యకు ప్రార్థన చేయటం నేర్చుకో. నీలో ఉన్న అమాలీకులందరి మీద విజయిస్తాడు. నీవు పోరాడుతున్న ప్రతి దాని మీద విజయం ఇస్తాడు ప్రభు అయిన యేసు. అదే దేవునికంట సాయంకాల నైవేద్యం అంట. స్తోత్రం. అర్పిస్తావా? తప్పకుండా నీకు విజయం ఇస్తాడు. తప్పకుండా విజయం ఇస్తాడు. చేతులు ఎత్తి ప్రార్థించడం నేర్చుకో, నువ్వు విడుదల పొందుకో. చేతులు ఎత్తి ప్రార్థించి మొరపెట్టడం. ఎంతవరకు ప్రార్థించాడంట మోషే? సాయంకాలం వరకు, విజయం వచ్చేంత వరకు ప్రార్థించాడు. ఎందుకు మేము కాసేపు ఎత్తాం కదా, మాకెంత ఎందుకు విజయం ఏవు అంటావు నువ్వు. 5 నిమిషాలు అయితే అమ్మ అంతసేపు ప్రార్థన చేసా ప్రభా, అబ్బో అంత కాలికిచా ప్రభా, అబ్బో అంత విశ్వాసం మందిరానికి వస్తున్నా ప్రభా, నాకు రాదేను ప్రభా. సాయంకాలం వరకు. కాబట్టి ప్రభునందు ప్రియులగా, నీకు విజయం రావాలంటే, నీవు చేతులు ఎత్తాలంటే 2 కావాలి. మోసే ఒక్కడే భారం సరిపోట్లా, బలం సరిపోట్లా, కదా పైకెత్తి ఉంచే కొద్దిగా బరువు అయిపోతున్నాయి. ఇక దించాలనుకుంటున్నాడు, దించినప్పుడు ఓడిపోతున్నారు ఇజ్రాయెల్. దించకుండా ఉందామా చేతుల పైకి అంటే బరువు ఎక్కిపోతున్నాయి. ఇలా ఉన్నప్పుడు రక్త ప్రసరణ ఇలా పైకి సాగు కదా, అప్పుడు ఏమైపోతుంది? చేతులు బరువు ఎక్కిపోతాయి, ఎక్కిపోతాయి. వెంటనే మనం 5 నిమిషాలను దించేస్తాం. మోషే నా పిల్లలకు విజయం రావాలని కోరుకుంటున్నాడు, కానీ పిల్లల బరువు ఎక్కిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి. నేనైతే మీరందరూ రక్షించబడి బలవంతులుగా మారాలి, వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, పరిగెట్టాలని కోరుకుంటున్నాను. ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాను. చేతులు ఎత్తుతాను, కానీ నాకు బరువు ఎక్కుతూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. శాతగాటలేదు. అహరోను అంటేనేమో యాజకుడు, ఊరంటేనేమో సహకారి. వీళ్ళిద్దరూ నిలబడి చెరొక చెయ్యిని ఇలా రాయి మీద కూర్చోబెట్టి, ఇక లాభం లేదు మోషే గారు, మేము పట్టుకుంటాం మీ చేతులు అని చెప్పేసి, ఈ చెయ్యి ఒకరు పట్టుకున్నారు ఎలాగా, ఆ చెయ్యి ఒకరు. ఊరు అహరోను అనే ఇద్దరు. అహరోనేమో సేవకుడు, యాజకుడు.
ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థనలో కూడా అమాలయకులైనటువంటి లోకం మీద, సాతాను మీద విజయం రావాలంటే, నీ బలహీనతల మీద విజయం రావాలంటే, నీ అప్పుల మీద విజయం రావాలంటే, నీ సమస్యల మీద, వ్యాధుల మీద విజయం రావాలంటే చేతులు ఎత్తాల్సిందే. చేతులు ఎత్తుతున్నప్పుడు, బరువు ఎక్కుతున్నప్పుడు నీకు ఇద్దరు సహవాసం, ఇద్దరు అవసరం అవుతుంది. వాళ్ళే విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం కలిగిన ప్రార్థనాపరులు, జీవితాల మార్పు కలిగిన వారిని, మంచి సహవాసం కోరుకొని ఇద్దరు ప్రార్థించాలి, ముగ్గురు ప్రార్థించాలి. తోడు కావాలి ప్రియులరా. కాబట్టి మంచి విశ్వాసాల సహవాసం కావాలి. భక్తి పరుల జీవితాలు, మార్పు చెందినటువంటి జీవితాలు కలిగినటువంటి వారిని ప్రార్థన సహవాసాన్ని కోరుకోవాలి. ఒకరు విశ్వాసము, రెండవది సేవకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసి ప్రార్థించాలి, సేవకుడు మీకోసం ప్రార్థించాలి. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది సపోర్టర్స్ కావాలి, 4 పిల్లర్స్ కావాలి. మందిరం ఒక గది నిలబడాలంటే, అలానే ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవ జరిగించాలంటే సపోర్టర్స్ కావాల్సింది. పోస్టులు ఉండాల్సిందే. పోస్టులు లేకుండా ఇల్లు నిలబడుతా. అలానే నీ ప్రార్థన కోరుతున్నాడు దేవుడు, రెండోది సేవకుల ప్రార్థన కోరుతున్నాడు. అప్పుడు విజయం ఇచ్చేది మన ప్రభువు యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పకుండా నీకు విజయం ఇస్తాడు. నీ బలహీనతలన్నీ విజయం ఇస్తాడు. ఏ బలహీనత, ఏ అమాయకులతో నువ్వు పోరాడుతున్నావో, ఏ సమస్యలతో నువ్వు పోరాడుతున్నావో, నీ బాధ్యత దేవునికి మొరపెట్టడం. రెండవది, నీ బాధ్యత దేవుడు వినే ప్రార్థన చేయటం. నీ బాధ్యత సాయంకాల నైవేద్యం వల్లే చేతులెత్తి మొరపెట్టడం. తప్పకుండా ఆయన అయితే ఒక మాట అన్నాడు, నీ పెదవుల ద్వారానికి కాపు పెట్టుకోమన్నాడు. చదవండి, ఆ మాట ముగిస్తాను. నాకు కూడా అసలు పావు గంట చెప్పేసి ఆపాలని నా తపన. నీ బాధలు భరించలేక పావు గంటే చెబుదాం అనుకుంటా. అయిపోయింది, ముగించండి. చూడండి, 141 కీర్తన 3-4 వచ్చిన. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. నా పెదవుల ద్వారమునకు. నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నా ప్రార్థన దేవుడు వినాలంటే, నీకు విజయం ఇవ్వాలంటే, జయం ఇవ్వాలంటే, నీ బలహీనతలన్నిటి మీద, నీ కష్టాలన్నిటి మీద, వ్యాధులన్నిటి మీద, సమస్యలన్నిటి మీద, దెయ్యాల మీద, నీ బలహీనతలన్నిటి మీద విజయం పొందుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. 3వ వచనంలో, నీ నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుతున్నాను. నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క మాట అన్నమాట. నీ ప్రార్థన విజయం ఇవ్వాలంటే పెదాల ద్వారానికి నీ నాలుగును నీ నోటిని కావలో ఉంచుకోవాలి, నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ పెదాలను జాగ్రత్తగా ఉంచాలి. నోటి ఇది సామెత. ముసలోళ్ళు ఎవరు చెప్తుంటారు, నోటెట్టం వెనగంజం అంటారు. మాడు మరి మా వాడు బాగుంటుంది, సామెతను గుర్తుంటుంది భాషకు. స్తోత్రం చెప్పండి. అడగండి, టక్క టక్క చెప్పి ఏ సామెత కావాలన్నా. అట్లానే నోటెట్ట పెడగంజం అంట. వాడు అడుకోవటానికి వచ్చేటంట, అమ్మా అని సోది. స్తోత్రం. ఏదైనా నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, అవునా? నోరు అంటా ఉంటుందంట, నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తూ ఉంటుందంట. వీపు అంటాడు, జాగ్రత్త జాగ్రత్త అంటా ఉంటుంది. స్తోత్రం. ఏమంటది వీపు? అమ్మా నువ్వు మాట్లాడుతున్నావే, నా వీపు పగిలిపోతుంది కదా వీపు, నువ్వు నోరు కదా జాగ్రత్త జాగ్రత్త, నా వీపు పగిలిపోతుంది అంటూ ఉంటుందంట వీపు. అది భయపడతా ఉంటుంది, నోరు మాత్రం భయపడనే. ప్రతి మాట విలువైంది నీ నోటి నుంచి వచ్చే మాట. ప్రతి మాట విశ్వాసముతో కూడిన మాట రావాలి. సంఘం దిగజారిపోతుంది అన్నాం అనుకో, దిగజారి లేదు అనమాట. లోపల ఉన్నాడు లోకంలో ఉన్న వాటి కంటే మైనస్ థాట్, మైనస్ థింకింగ్, మైనస్ మాట అంటే అర్థమైందా? దేవునికి ఆయాసం కలిగించే ఏ మాట నీ నోటి వెంట రానివ్వ, కాచుకో, దీవించు.
వర్ధిల్లుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, మార్పు చెందుదురుగాక, స్వస్థత కలుగునుగాక, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వచ్చునుగాక. దీవించమన్నాడు. మంచి మాటలు పలుకుతా నీ నోటుతో నాయన అంటుంటే నేను పలకనంట ఏమంటది? నేను పలకను గాక. ఈ పేవు బాధపడతాను, దెబ్బ పడుతుంటే పడితే పడింది అంటది ఈ నోరు. స్తోత్రం. కాబట్టి నోటిని కాచుకోవడం, నోటిని కాచుకోవడం నిజమైన భక్తి అని యాకోబు భక్తుడు చెప్పాడు. నోటికి కళ్ళెం పెట్టుకున్నట్టే నిజమైన భక్తి. నోరు బాగు లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, నేను ఎంత భక్తి చేసినా ఏసే మెచ్చడు. కాబట్టి మార్చుకుందాం మన నోటిని, కాచుకుందాం మన నోటిని. కుట్లు వేసుకున్నాను. నేను ఏసే అంట, నేను అంటాను ఏసే నా నోరు బాగలేదు, వేసే పాపం వస్తుంది, బూతులు వస్తున్నాయి, అయ్యి వస్తున్నాయి, అయ్యి మాటలు వస్తున్నాయి ప్రభా, శాపనార్థాలు వస్తున్నాయి, దీన్ని కుట్టి ప్రభా. స్తోత్రం చెప్పండి. ఏమంటాను? పర్లేదు ప్రభా, నువ్వు మాట్లాడి నీకు నీ మాట అవసరమైనప్పుడే నా కుట్టుది, తర్వాత కుట్టేసి మాట రానికుండా చేయ ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను. స్తోత్రం చెప్పండి. కాబట్టి భక్తి, నిజమైన భక్తి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవడమే నిజమైన భక్తి అని యాకోబు భక్తులు యాకోబు పత్రికలు 1వ అధ్యాయం 27వ వచనంలో అన్నాడు. ఈ వద్దు మీరు. కాబట్టి ప్రియులారా, నిజమైన భక్తి అంటే నోటికి కాపు ఉంచుకోవాలంట, ఆ నాలుగును పెదవుల ద్వారా కాపెట్టుకోవాలంట, దుర్నీతి కోటలతో మనం చొరబడకుండా, దుష్కార్యం చేయకుండా జాగ్రత్త చూసుకోవాలంట. ఆ తర్వాత 5వ వచనంలో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఉండండి ఎక్కువసేపు దేవుని మందిరంలో ఆరాధనకు ఆదివారం ఒక్కరోజు మీరు దండం పెడతానంటే ఏంటి పాటగారు ఎక్కువ చెబుతుండో దేవుడు చెబితే ఎవరు ఉంటారో అందరు పోతారో. నాకు నోరు లేదమ్మా, నాకు రాదు, నేను ఎక్కువ చెప్పాలనే ఆశ లేదు నాకు. నీకంటే నేను తక్కువ బాగుంటే చెప్పేసి ఇచ్చి దండుకొని బాగా ఉండాలని ఉందమ్మా. నేనేమి నిలబడాలి తంతారా నేను చెప్పినంతసేపు బాగు కుక్క, నేను ఎంతసేపు నీకు కుక్కకి బహుమని ఇప్పిస్తానో అంతసేపు నువ్వు అరవాల్సిందే అంటున్నాడు ఈయన. స్తోత్రం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు. నీతిమంతులు ఎవరు? దేవుని పిల్లలు, రక్తంలో కడగబడిన సేవకులు నీతిమంతులతో ట్రీట్ చేస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఏమంటున్నాడంటే నువ్వు కొట్టురా నాయన, గద్దించురా నాయన అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పడమ్మా? వారు నన్ను గద్దించురా నాకు తైలాన్ని. ఒక్క 3 గంటలు దేవుడు, నువ్వు 3 గంటలు ఉండలేవా? అసలు నేను ఒక ప్రశ్న ఇస్తాను మీ అందరికీ. ముందు వచ్చేది మీరా నేనా? ఈ మాట చెప్పండి అమ్మా. ఏసయ్య కరెంట్ ఏసయ్య చాలలేదు. చూడండి, ముందు వస్తుంది మీరా నేనా? చెప్పరేటమ్మా. అసలు మీకు కనపట్టలేదా ముందు రావడం కూడా? మీకంటే వెనక, అందరికంటే వెనక. అంటే అప్పుడు ఆత్మగురు ఉన్నప్పుడు అతను మధ్యలో వచ్చేవాడు కదా, వాక్యం టైంకి వచ్చేవాడు. ఇప్పుడు ఆత్మగురు కూడా లేదు కాబట్టి నేనే ముందు 90% ముందే. నేనంటా నీ వాళ్ళు లేటుకు వస్తే బండి మీద క్షమించే ఏనాడ మీరు ప్రార్థన చేసుకున్నా లేటుకు వచ్చినప్పుడు నన్ను క్షమించే లేటుకు పోతున్నాను నేనాడ ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ నన్ను బండి మీద వస్తుంటే అసలు నేను ఈ మార్చర్లో ఉండి కూడా లేటుకు వస్తున్నానేది, నేను ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాను. నేను లేటుకు పోతాను, నన్ను క్షమించే, నన్ను క్షమించే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. చచ్చిపోతాం, నీ మనస్సాక్షి చచ్చిపోతాం కదా. మనస్సాక్షి చచ్చిపోతేనే వాడు ప్రార్థన చేయలేదు. చిన్న తప్పు చేసాము, చిన్న మాటకు మాట్లాడి తప్పు చేసాము, క్షమించే తదుపడి మాటనని అది మనస్సాక్షి బ్రతికి ఉందంటే నువ్వు వెంటనే ప్రార్థన చేసుకుంటావు, మార్చుకుంటావు అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకవద్దు. దయచేసి ఆదివారం ఒక్కటి మీరు విసుకవద్దు.
మీకు ఆశీర్వాదాలు కావాలంటే విసుకవద్దు. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాల ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి విసుకవద్దు. మీ పిల్లలు దీవించబడతారు, నీ పొలం దీవించబడుతుంది, నీ దుక్కుడెదురు దీవించబడతాయి, నీ చేతి పనులు దీవించబడతాయి, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. మీరు దినదిన వర్ధిల్లుతారు. కాబట్టి గద్దిస్తున్నప్పుడు విసుకవద్దు. వారు నిన్ను కొట్టుట నీకు ఉపకారం అంట, వారు నిన్ను గద్దించుట తైలాభిషేకం అంట. నేను అట్టి అభిషేకాన్ని త్రోసివేయకుండును గాక. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ ప్రార్థనలో ఇది ఒక భాగం. గద్దించినప్పుడు విసుగకుండా ఉంటాం. నీతిమంతులు నేను ఒక దెబ్బ కొట్టినప్పుడు నీకు ఉపకారం అని గుర్తుపెట్టుకో. గద్దించడం నీకు మేలని గుర్తు. అభిషేకం, తైలాభిషేకం అంట, దేవుని అభిషేకం. ఇప్పుడు అభిషేకం అని అందరూ గుర్తున్నారు. స్తోత్రం చెప్పండి, 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 చెప్పండి. ఆ అభిషేకం, ఈ అభిషేకం, నూనె అభిషేకం, అన్ని అభిషేకాలు. వాము నూనె స్ప్రే చేస్తున్నారంట. అభిషేకం మంచిగా చెడు నాకు తెలియదు కదమ్మా. మీరు లోబడను, మీ తైలాభిషేకం ఆయన ఎత్తాడు. మీరు ఎట్లాంటి వాళ్ళు తెలియదు, పోతే ఆయన ఎత్తాడంట, తైలాభిషేకం చేస్తాడు. కొట్టినప్పుడు నువ్వు విసుకకుండా ఉంటావు. నీ భర్త నిన్ను దెబ్బ కొడితే విసుకు మాకు, అది నీకు ఉపకారం అని గుర్తుపెట్టు. దైవజనులు నిన్ను కొట్టినప్పుడు, ఒక గద్దించినప్పుడు నీవు లోబడితే నీకు అభిషేకం అంట, దేవుని యొక్క తైలాభిషేకం. దేవుడు నూనెతో నిన్ను అభిషేకించి ఓర్చుకుంటే నిన్ను దీవిస్తాడు, అభిషేకిస్తాడు. అభిషేకము మీన్స్ దేవుని అధికారం. దేవుని స్తోత్రం చెప్పండి. రాజు అవడానికి అభిషేకించాలి ముందు. దాని కదా సమూయేలు పంపించి బాలుడైనటువంటి దావీదును నూనెతో పోసి అభిషేకించాడు, రాజుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. నీవు కూడా గద్దించినప్పుడు విసుకకుండా ఉంటే జీవితానికి దేవుడు ఒక గొప్ప అభిషేకాన్ని ఇస్తాడు, తైలాభిషేకం ఇస్తాడు. కాబట్టి అటు అభిషేకాన్ని నువ్వు త్రోసి వేయకుండా ఉంటానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. ప్రార్థనలో అంత తగ్గించుకొని ఉండాలి నువ్వు. అప్పుడు తప్పకుండా నీ ప్రార్థన మీద దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ బిడ్డ ప్రార్థన వింటాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయనకు నైవేద్యం అర్పిస్తుంది. వెంటనే అక్షులెత్తి ప్రార్థించినప్పుడు నీ జీవితంలో అమాలేకి మోషకి ఇశ్రాయేలు ప్రజలకు విసిగించాడు. నీ నా జీవితంలో నీకున్న సమస్యలన్నిటి మీద విసిగిస్తాడు. స్తోత్రం. జయిస్తాడు, జయిస్తాడు. తప్పకుండా తెచ్చుకుందాం. సమస్యలలో దేవునికి మార్కెట్ తెచ్చు. రెండవ వినే ప్రార్థించండి. నా మాటలు నీ ఎందుకు వచ్చినగా అంటాడు. నీ ప్రార్థన విస్తారం అవసరం. ఎంత ప్రార్థన అవసరం. నీ మనసు మాత్రం చిన్న కన్నీటి కొట్టు చాలు. అయ్యా అంటే చాలు, ఆయన వచ్చేస్తాడు. నా కూతురు, నేను ఒక ముస్లిం సహోదరుడు ప్రార్థన చేసిపోయాను. ముస్లిం సహోదరుడు, వాడి దగ్గర చిన్నత అనేటువంటి శక్తి, వాళ్ళు పూజించేసి అది వాడిని లారీ నుంచి కింద పడ్డా వాడికి ఏం కాలేదు. మన నిద్రపోతానే ఉన్నాడు కింద పడి. లారీ పోతా ఉంది, వాడు క్లీనర్గా పోయాడు. ఆ లారీ నుంచి కింద పడిపోయాడు. కింద పడ్డా దెబ్బ తగలేదు, కింద పడి కూడా నిద్రపోతానే ఉన్నాడు. అయ్యా బలశక్తి నిద్రపోతానంటే ఆ లారీ డ్రైవరు ఇటు చూసుకునేది ఎక్కడ ఉన్నారంటే ఇటు లేడు. ఇక మరలో వాడు ఎందుకు లారీ వేసుకుని వస్తే ఇక నా మధ్యలో నిద్రపోతానే ఉన్నాడంట. అలాంటి శక్తి. అలా తర్వాత ఇలా అంగేస్తాడు. మనది చిన్నగా 3 అంగులు ఉంటుంది. వాడు అంగేస్తే అంగేసి అట్లా నడుచుకుంటూ బాబు అరే వాడు బాగా బాధపడుతున్నాడు. చాలా రోజుల తర్వాత మాస్టర్ గారిని అయితే సొంత చెప్పేసింది. అప్పుడు మాస్టర్ గారు కూడా స్తోత్రం చెప్పండి. విశ్వాసమే అంటే ఆ సేవకుల సహకారిగా ఉంటాడు. వీళ్ళగా ప్రార్థన చేసుకుంటుంది. మా ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి 1 గంటప్పుడు అప్పుడు సేవకుడు అయ్యాడు. ఆ అర్ధరాత్రి 1 గంటప్పుడు దేవుని ఇంటికి వెళ్ళమని ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్తే సైకిల్ వేసుకొని 1 కిలోమీటర్ వెళ్ళాలి. నష్టపడి అర్ధరాత్రి 1 గంటప్పుడు సైకిల్ వేసుకుని వెళ్తే విశ్వాసులు ఉన్నారు. 10 మంది మంత్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు అడుగున్నారయ్యా ఈ టైంలో ఎందుకు అంటే లేదమ్మా దేవుడు అంటున్నాడు, నేను వెళ్తున్నాను, మీరు ప్రార్థన చేస్తూ ఉంటాను చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నేను బయటికి వెళ్తే నా కూతురు శాంతి ఇలా అయిపోయింది. అప్పుడు 10, 11 ఇలా తిరిగిపోయింది. చేతులన్నీ చూస్తున్నారా
ఎక్కువైంది, ఆహారం ఎక్కువైంది పాస్టర్ గారు అన్నట్టు ఒక స్తోత్రం. ఇలాగా తిరిగిపోయింది, చేతులని తిరిగిపోయింది, మంచంలో కళ్ళు అయితే ఇంతలాగా వచ్చినాయి, వాళ్ళలాగా శక్తిలాగా వాళ్ళలాగా ఇంతలాగా ఇట్లా ఆ బిడ్డ బాధపడుతుంటే ఈమె ఏదైనా ఏడుస్తూ ఉంది. ఆ టైంలో ఇంటికి వెళ్ళాను, ఈ దేవుని బిడ్డ చిన్న రోజు నా కూతురు సిచ్యువేషన్ నాకు కనపడుతుంది, బిడ్డ బాధపడుతుంది. అప్పుడు డోర్ దగ్గరే నిలబడి చిన్న డ్రాప్ కళ్ళ నుంచి చూడగానే నాకు భయం బాధ అనిపించింది. కళ్ళ మీద నీళ్లు అక్కడే డ్రాప్ లేదు. నువ్వా నీ పిల్లలకు నీ దూతలు ఉంచుతానన్నాడు, ఎందుకు దూతలు కావాలనుకోలేదు, దాన్ని నా ఇంట్లో ఎందుకు అనుభవించావు ఆ శక్తిని అని చెప్పేసి చిన్న ప్రార్థన చేసి కుమార్తె దగ్గరకు వచ్చి తీసుకెళ్ళి రాసి ఒక పావు గంట కూర్చొని దేవుడిని ప్రార్థన చేసి వేడుకొని, ప్రభావ స్వస్థపరిచింది, నువ్వు నాకు ఉన్నావు, ఏం చేస్తున్నాను ప్రార్థన చేస్తే మన మామూలు వచ్చిన చేతులు తిరిగి చేతులు మామూలు వచ్చిన చక్కగా నిద్రపోయాడు. దేవుడికి స్తోత్రాలు. దేవాన్ని పొందినాను, నువ్వు ఇట్లాంటి దేవుడు అని అంత శక్తిమంతుడు అని నేను బాధ పెట్టాను. అడిగాను, నేనేమని అడిగానంటే రేపు నేను బైబిల్ పట్టుకోను స్వస్థపరచకపోతే అని అడిగాను. నాకు స్వతంత్రం ఉంది నా తండ్రి దగ్గర, అది వేరే ఉద్దేశంగా ఆలోచించి మాట్లాడు. రేపు నేను బైబిల్ పట్టుకొని బోధించినయ్యా ఈ నిమిషంలో నువ్వు స్వస్థపరచకపోతే అని దేవుడికి రెచ్చగొట్టాను. ప్రార్థన చేస్తూ అంటే నీ బలం నాకు తెలుసు అని అడిగితే ఆ నిమిషంలోనే కుమార్తెను శాంతిని స్వస్థపరిచేస్తే చక్కగా నిద్రపోయింది. ఆ తర్వాత వాళ్ళ రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తాను. అయ్యా ఎందుకు అనుమతించావని అడిగాడు. ఆ శక్తిని నా ఇంట్లోకి నా పిల్లలకి ఎందుకు అనిపించావు, నీ దూతలు ఉంటారని నాకు వాగ్దానం ఉంది కదా, మరి ఎందుకు అనిపించావని ప్రార్థన అడిగితే ఆయన చెప్పినారు జవాబు, నువ్వు ప్రార్థన చేసి నీ కుమార్తె నేను స్వస్థపరిచాను. ఎవరు స్వస్థపరిచారు? ఎవరంట? నేను స్వస్థపరిచాను. నీ భార్య చూసి విశ్వాసం. దేవుడికి స్తోత్రం. ఒక శ్రమ వెనుక ఎంత ఆశీర్వాదం. మన శ్రమల వెనుక తప్పకుండా ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. దేవుని మహిమ ఏదో ఒకటి దాగి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే చిన్న ప్రార్థన. ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒకటి శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టి నేర్చుకుంటాం. ఆ ప్రార్థన దేవుడి వినే ప్రార్థన చేయాలి. మూడవది నీ చేతులు ఎత్తాలి. ఏం చేయాలంట? ఏం చేయాలి? నిలబడకుండా నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి. ఒకటి మొరపెట్టాలి, రెండోది వినే ప్రార్థన చేయాలి, మూడవది చేతులు, నాలుగవది జాగ్రత్త తీసుకోవాలి, పెద్దలను జాగ్రత్త తీసుకోవాలి. ఐదోది గద్ది. దేవుడి మాట దీవించుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రాలు మాట్లాడినందుకే స్తోత్రాలు అయినా, నాకు నేర్పినందుకే స్తోత్రాలు, నేర్పినందుకే స్తోత్రాలు. జీవాన్ని బిడ్డలు అనుగ్రహించి నీ బిడ్డ ఆశీర్వాదం పొందుకోవడం, అద్భుతాలు చేయమని, జీవమును అనుగ్రహించమని, నీవు తోడుగా ఉంటే ఫలాలు ఫలిస్తావు. ఆకువాడగా తనకాలమంతా ఫలించు చెట్లు వలె ఉన్నాం, జీవవృక్షములాగా నదుల జీవవృక్షములాగా ఉంటామని, తద్వారా నీకు ప్రీతికరంగా నిశ్చయంగా బ్రతుకుతామని నేను సెలవించిన విధానం. శ్రమలు వచ్చినప్పుడు మొరపెట్టుకోవడం, వినే ప్రార్థన, విస్తారమైన ప్రార్థన కలపడం, జాగ్రత్తగా వినే ప్రార్థన చేయాలని మనసు మార్చుకొని భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించి ఇష్టమైన ప్రార్థన చేయాలని. మూడోది ప్రభువాని భయంకరమైనటువంటి ప్రభా సమస్యలతో, తీర్చలేని బాధలతో కృంగిపోతున్న మాకు ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. కాబట్టి నాయన ఈ అమాలేకులతో జయం పొందడానికి, ఈ సమస్యల నుంచి విడుదల పొందడానికి చేతులెత్తి మోసేలాగా నిజము పొందుకునేంత వరకు, జయము పొందుకునేంత వరకు
చేతులెత్తి ప్రార్థించడం మాకు నేర్పించండి. అది నీకు సాయంకాల నైవేద్యం అన్నవై సహాయం చేయండి. విలువైన మాటలు ఉచ్చరించడానికి నాలుగు స్వస్థత నోటిని ఏ అవసరమైన మాట్లాడాలి. ఈ మాటలకు తీర్పు, ఈ క్రియలకు తీర్పు. ఈ మాటలు నన్ను చిన్న పెద్దలను జాగ్రత్తగా మాట్లాడుతూ కాపుదలు ఉంచుకోవాలి. శాంతగలయ్యాన్ని సహాయం చేయాలి. నన్ను స్వస్థపరచండి. కూర్చుని విలువైన మాటలు దీవించే మాటలే అపకారం కాదు గద్దెపు, ఉపకారమే కానీ అపకారం గద్దెపు తైలాభిషేకమే కానీ నష్టము కాదని మీరు మాట్లాడు. కాబట్టి విసుగకుండా తీర్మానం చేసుకోవడానికి సమయాన్ని బట్టి స్థుతించు. బిడ్డల వాక్యంలో విశ్వాసం ప్రార్థనలో బలపరచు. మీరే మహిమపడమనే సమయాన్ని బట్టి స్థుతించు. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ చూద్దాం. ఆమేన్. చేతులతో ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవించుగాక. Thank you.